ఐదేళ్ల కిందట ఎవరితో అయితే వైసీపీ అధినేత ప్రస్తుత సీఎం జగన్ చెలిమి చేశారో అదే వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉరఫ్ పీకేతో ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు చేతులు కలిపారు. స్వయంగా ఆయనను ఇంటికి పిలిపించుకుని మరీ చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో విజయం దక్కించుకుని తీరాలన్న కసితో చంద్రబాబు పీకేతో పొత్తుకు రెడీ అయ్యారు. ఎన్నికల సరళిని అంచనా వేయడం, వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు సాగాలనే వ్యూహాలను సంసిద్ధం చేసుకోవడం వంటివి ఇక పీకేతో కలిసి బాబు తీసుకోనున్నారనేది సుస్పష్టం. వాస్తవానికి పీకేతో గత 8 నెలల కిందటే చంద్రబాబు ఫోన్లో సంప్రదించారనే వార్తలొచ్చాయి. ఇక అప్పటి నుంచి బాబు వైఖరిలోనూ మార్పు కనిపించింది. నిజానికి ప్రస్తుతం టీడీపీకి మేధో సేవలు అందిస్తుంది కూడా ప్రశాంత్ కిషోర్ టీంలోని రాబిన్ శర్మ అన్న విషయం తెలిసిందే. చిత్రమేంటంటే గత ఎన్నికల్లో జగన్ పంచన ఉన్న పీకే ఇప్పుడు చంద్రబాబు పంచకు చేరారు. అంతే తేడా. సో మొత్తానికి రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు ఉండరన్నట్టుగా ఇప్పుడు సలహాదారుడు వ్యూహకర్తల విషయంలోనూ ఇదే ఫార్ములా వర్కౌట్ అవుతుందని చూసుకోవాలి. కట్ చేస్తే జనాలు మామూలోలు కాదు కదా, మనం మరిచిపోయి చేతులు దులిపేసుకున్నా పాత సంగతులు మాత్రం ప్రజలు పుంఖానుపుంఖాలుగా గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఇలానే ఇప్పుడు చంద్రబాబు పీకేతో జతకట్టిన తర్వాత ఇదే విషయం చర్చకొస్తుంది. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇదే పీకేపై చేసిన విమర్శలు, వైసీపీపై విసిరిన వ్యంగ్యస్త్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవడో పీకే అంట, ఉత్తరాదివాడు. అతనొచ్చి ఏపీ ప్రజలకు ఏం చేయాలో చెప్తాడు, ఏపీ ప్రజలు ఎలా ఉండాలో నేర్పిస్తాడు. ఇది వైసీపీ పరిస్థితి. ఏపీ ప్రజలను ఆదుకునేందుకు అరువు తెచ్చుకున్న సలహాలను పాటిస్తారట. ప్రజలకు సేవ చేసేందుకు టీడీపీ పుట్టింది. టీడీపీకి ఇతర రాష్ట్రాలకు చెందిన వారి సలహాలు అక్కర్లేదు. ప్రజల సేవ కోసం ప్రజల నుంచి పుట్టిన పార్టీ. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఇది చంద్రబాబు చేసిన వ్యాఖ్య. అంతేకాదు తర్వాత ఎన్నికల ప్రచారంలోనూ పీకే వ్యూహాలను ఆయన ఎండగట్టారు. కానీ ఇప్పుడు అదే పీకేతో ఆయన జతకట్టారు. దీనిపైనే నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు. మాట్లాడితే 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఎన్నికల వేళ చేస్తున్నదేంటి అన్నది చర్చకొస్తుంది. ఆయన నిన్న తిట్టిన వారిని నేడు దగ్గరకు పిలిచి మంతనాలు జరపడం ఏంటన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. రాజకీయాల్లో ఎంత వ్యూహాలు ఎత్తులు అనుకున్నా ఎంతో కొంత మాట మీద నిలబడి ఉండటం ఉండాలి కదా అనేవాళ్ళు లేకపోలేదు. ఇదిలా ఉంటే బీహార్కి చెందిన పీకే ఏపీని వదిలి చాలా కాలమైంది. ఆయనకంటూ సొంత టీం లేదు. ఆయన వ్యూహాలు కూడా ఇప్పుడు పారడం లేదు. తానుగా రాజకీయాల్లో రానిద్దామని అనుకున్నా అది ఆయన వల్ల కావడం లేదు. బీఆర్ఎస్ వారు సైతం మొదట్లో పీకేని సంప్రదించి ఆయనతో తమ వల్ల కాదని వదులుకున్నారు. జగన్ కూడా 2019 ఎన్నికల తర్వాత పీకేని పక్కన పెట్టారు అని అంటున్నారు. అలాంటి పీకే ఇప్పుడు టీడీపీకి శరణ్యమైందా అన్నదే చర్చగా ఉంది. ఒకవైపు యువగలం ముగింపు సభ సూపర్ సక్సెస్, ఇక అధికారంలోకి రావడం తరువాయి అని అంటూ మళ్ళీ ఏం కొంప మునిగింది అని పీకే వ్యూహాల సాయం టీడీపీకి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు చూస్తే పీకే ఈ టైంలో ఏం చేయగలరని అనేవాళ్ళు కూడా ఉన్నారు. వైసీపీకి పీకే వ్యూహకర్తగా సేవలు అందించినప్పుడు ఆయనకు గరిష్టంగా 2 ఏళ్ల టైం ఉంది. పైగా సొంత నెట్వర్క్ టీం ఉన్నాయి. ఇప్పుడు కేవలం ఆయన అడ్వైజర్ గానే ఉంటారు. అతి తక్కువ సమయంలో పీకే టీడీపీని లేపే ప్రయత్నం చేయగలరా? ఓకే, ఆయన చేస్తారు అనుకుందాం. మరి టీడీపీ 5 ఏళ్ల పోరాటం సంగతేంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పీకేని నానా మాటలని ఇప్పుడు ఆయనతోనే షేక్ హ్యాండ్ ఇవ్వడం ద్వారా చంద్రబాబు జనాలు అన్ని మర్చిపోయారు అనుకున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అంతేకాదు తనకంటే తన నాయకత్వం కంటే కూడా పీకే వ్యూహాలు ఆయన మేధస్సు ఎక్కువ అని బాబు ఒప్పుకుంటున్నారా అన్నది మరో ప్రశ్నగా ఉంది. చూడాలి మరి బాబు వ్యూహం ఎలా ఉందో. రాజకీయాలు కదా, ఇవి చాలా కామన్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.